హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి. ముందుగా మనం తీసుకొచ్చిన చికెన్ అయితే ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికైతే కావాల్సిన మిశ్రమాన్ని పట్టిద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా కారం అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, మా ఇంట్లో అయితే బ్లాక్ పెప్పర్ పొడి కూడా ఉంది, అది కూడా కొంచెం యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. లాస్ట్లో అయితే చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను నేను. తర్వాత దాంట్లో వేయడానికైతే పెరుగుని ముందుగా కలిపి పెట్టుకున్నాను. పెరుగు వేసాక మొత్తం ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా ఆయిల్ వేసాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 40 మినిట్స్ అలా మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈలోపు మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. కావాల్సిన ఆయిల్ పోసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇవైతే తీసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేద్దాం. చూడండి, మనం పెరుగు వేసాం కదా, చాలా గ్రేవీ వస్తుంది. పెరుగు ఎంత వేస్తే అంత గ్రేవీ వస్తుంది అనేది మర్చిపోకండి. అందులోనే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని బగారా సామాన్ మొత్తం అందులో వేసుకోవాలి. తర్వాత నేనైతే కేజీ చికెన్కి కేజీ-పావు రైస్ అయితే పోసుకున్నాను. అవి అయితే ఉడికించుకోవడానికి ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకొని ధనియాల పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అయితే మరగపెట్టుకున్నాక బాస్మతి రైస్ అయితే అందులో వేసి ఒక 50% అలా ఉడికించుకోవాలి. తర్వాత ఇటు కుక్ అయింది కదా, ఇటు కూడా 50% కర్రీ అయితే కుక్ అయినాక ఇందులోనే కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసి రైస్ కూడా అందులో షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అలాగనే కొంచెం రైస్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఇందులో సాఫ్రాన్ వాటర్, నేనైతే సాఫ్రాన్ తీసుకున్నాను. కలర్ వేస్తే ఫుడ్ కలర్ కదా, అది డేంజర్ అని చెప్పి మీ ఇంట్లో ఏది ఉంటే మీరు అదే వేసేయండి. నేను వేసానని కాకుండా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అన్నం మొత్తం వేసాక ఇంకా మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసి సాఫ్రాన్ వాటర్ కూడా పైన చల్లుకున్నాను. అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. అలాగే పైనుంచి ఆవిరిపోకుండా మా ఇంట్లో అయితే సిల్వర్ పేపర్ ఉండే, దాన్ని అయితే పైన పెట్టేశాను నేను. కొంచెం పైన నేనైతే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాను, మీ ఇంట్లో ఉంటే వేసేయండి. బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేద్దాం. మా పిల్లలు అయితే రైతా లేని బిర్యానీ తినరు. దానికి కావాల్సింది పెరుగు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ ఇవైతే వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసి రైతాని అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత మళ్ళీ బిర్యానీ అంటే మనకు ఆనియన్స్ అలాగే నిమ్మకాయ లేనిదైతే బిర్యానీ తినాలనిపించదు కదా, సో మళ్ళీ మా వారి కోసం అయితే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయింది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. మరి మీరు ఎలా చేస్తారో మేమైతే ఇలానే చేస్తాం. బిర్యానీ నచ్చిందా మీకు? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగే అలవాటు ఎంతమందికి ఉంది? వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.